అక్టోబర్ 2007 ఆస్ట్రేలియా ఇండియా మధ్య వన్డే సిరీస్. మొత్తంగా 7 మ్యాచ్లు. మొదటి మ్యాచ్ వరుణ దేవుడికి సమర్పించి మిగిలిన 6 మ్యాచ్ల్లో అమీతుమీ తేల్చుకోవడానికి 2 టీంలు సిద్ధమయ్యాయి. 5 మ్యాచ్లు ముగిసేసరికి 4-1తో సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైంది. చివరి వన్డే మ్యాచ్ వాంకడే స్టేడియం, ముంబై. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ఇండియన్ ఫ్యాన్స్ ముందు గర్వంగా సిరీస్ ముగించాలనుకుంది ఇండియా. కానీ ఆస్ట్రేలియా ఆ కాలంలో అన్బ్రేకబుల్ టీం. ఆస్ట్రేలియాను చూస్తుంటే ఇండియా ఆశ నెరవేరేలా లేదు. మ్యాచ్ మొదలైంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్. మురళీ కార్తీక్ తన జీవితంలోనే అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 10 ఓవర్లకి 6 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 193 పరుగులకి కుప్పకూలింది. దాంతో ఇండియా ఆనందానికి అవధులు లేవు. 193 పరుగులు, అది వాంకడే స్టేడియంలో. ఊఫ్ మని ఊదేస్తాం అంటూ రంగంలోకి దిగారు ఇండియా ఆటగాళ్లు. కానీ ప్రత్యర్థి టీం ఆస్ట్రేలియా. పిచ్చి ఎలాగైతే ఇండియా బౌలర్లకు సపోర్ట్ చేసిందో అదే విధంగా ఆస్ట్రేలియా బౌలర్లకి సపోర్ట్ చేసింది. దాంతో 143 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పేక మెడలా కూలిపోయింది ఇండియా. గెలుపుకి 51 పరుగులు కావాలి, చేతిలో ఉన్నవి 2 వికెట్లు. ఆ సమయంలో మైదానంలోకి వచ్చాడు మురళీ కార్తీక్. ఆస్ట్రేలియా ఎంత ప్రయత్నించినా ఒక్కొక్క రన్ వస్తూ ఉండటంతో ఆస్ట్రేలియా ప్రెషర్లోకి వెళ్ళింది. వేరే ఏ టీం అయినా ప్రెషర్ ఫీల్ అయితే తప్పులు చేస్తారు, కానీ ఆస్ట్రేలియా మాత్రం తప్పులు చేయిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. బ్రెట్లీ జహీర్ ఖాన్ ని గెలకటం మొదలుపెట్టాడు. జహీర్ ఖాన్ చాలాసేపు భరించాడు, అయినా అతని స్లెడ్జింగ్ మాత్రం ఆగలేదు. దాంతో ఒళ్ళు మండిన జహీర్ ఖాన్ ఆ తర్వాత బంతిని స్టాండ్లోకి పంపించాడు. ఇద్దరు చాలా సెన్సిటివ్ క్రికెట్ ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించారు. కొన్ని నర్వస్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి, కొన్ని క్రిటికల్ మూమెంట్స్ ఇద్దరిని సవాల్ చేశాయి. ముఖ్యంగా నాథన్ బ్రేకన్ మురళీ కార్తిక్ ని మరింత ఇబ్బంది పెట్టాడు. అయినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. ఇద్దరూ కలిసి ఫెవికాల్ బంధం దృఢమైనది అంటూ ఫెవికాల్ రాసుకుని క్రీజ్ కు అతుక్కుపోయారు. నాథన్ వేసిన ఓవర్లను అవాయిడ్ చేస్తూ మిగిలిన బౌలర్స్ నుండి రన్స్ రాబట్టారు. ఏది ఏమైనప్పటికీ మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఇండియా మ్యాచ్ ముగించి 4-2తో సిరీస్ ఫినిష్ చేసింది. దాంతో కాస్త పరువు నిలబెట్టుకుని ఇండియా మ్యాచ్ ముగించి వాంకడే స్టేడియం నుండి బయటపడింది. Like and subscribe.